బ్రహ్మాండమైన ధనిక రాష్ట్రం ఉండే మనది 2014. ఏం చేసిండు? నీళ్లు నిధులు నియామకాల మీద 1600 మంది బలిదానాలు చేసుకొని తెస్తే నీళ్ళేమో రొయ్యల పులుసు ఇది రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పిండు. ఇవాళ వచ్చి మళ్ళీ నిన్నమన్న బనకచెర్ల తీసుకొచ్చి మనకు బంక రాకనిక చూస్తుండు. అసలు ఈ బనకచెర్ల బంక ఆయన పెట్టిన బంకనే. 2016లో పోయిండు. ఆడ కూర్చొని ఇక కొంకణాల మాటలు ఉన్నాయిగా, ఈ ఆగమమ్మకి చెప్పినట్టు ఆడ పోయి చెప్పొచ్చుండే. మస్తుగున్నాయి నీళ్ళని సముద్రంలో కలుస్తున్నాయి, 3000 TMCలు. ఇదంతా ఎందుకు? మొత్తం అట్లా తీసుకొచ్చి ఇట్లా తిప్పుకొని వెనకదాకా రారి. 2 రాష్ట్రాలు మంచిగా ఉండాలి, బేసిన్లు వద్దు బేసిజాలు వద్దు అని చెప్పొచ్చినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్. ఇలా చిన్నగా మళ్ళా దుకాణం బంద్ అయింది. మీరందరూ సంతోషంగా కనపడుతున్నారు. మీ అందరికి ఇంద్రం మిల్లులు వస్తున్నాయి. నిన్న మొన్న మొబైల్ ఫోన్లు చూసుకుంటే టింగు టింగ్ అని రోజు పైసలు పడుతున్నాయా లేవా? అంటే ఆలస్యమైన మిగులు రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రికి ఆ రోజు ధ్యాస లేకుండా మీ మీద 8 లక్షల కోట్ల అప్పున్నా ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మీకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతారు. మీరు మా ఎమ్మటి ఉండాల్సిన అవసరం ఉంది. చెడు ప్రచారాలను తిప్పికొట్టాలి. మేము మాట్లాడితే రాజకీయం, ప్రజలు మాట్లాడితే వాస్తవం. కాబట్టి ప్రజలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇలా 3500 మందికి ఇల్లులు వచ్చారు. మీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ మంచి చేయాలన్న ఉద్దేశంతో వచ్చిందని మీకు తెలుసు.